హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? దిస్ ఈస్ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు నా ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ స్టోరీని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. నేను ఆల్రెడీ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ స్టోరీ షేర్ చేసుకున్నాను. చాలా మంచి వ్యూస్ వచ్చాయి, చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇప్పుడు నేను నా సెకండ్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ స్టోరీని కూడా షేర్ చేసుకుంటాను. ఎవరైనా ఫస్ట్ది చూడని వాళ్ళు ఉంటే అది కూడా చూడండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీలో అంత హ్యాపీనెస్ జాయ్తో నిండుందండి. సెకండ్ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు, ఈవెన్ డెలివరీ రోజు అయిన తెల్లారి కూడా చాలా చాలా ట్విస్ట్లు ఉన్నాయి. చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశాను. అంటే పెద్ద మేజర్ ఇష్యూస్ ఏం కాదు, కానీ ఏదో ఒకటి అయితే అవుతూ వచ్చింది కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు. అవన్నీ ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే నేను థంబ్నెయిల్లో మీరు చూసారు కదా, సర్వైకల్ పాలిప్స్ వచ్చాయి, గెస్టేషనల్ డయాబెటీస్, ఐరన్ డెఫిషియన్సీ, వామిటింగ్స్, నాసియా అన్నీ ఉన్నాయన్నమాట. సో వన్ బై వన్ నేను అన్నీ చెప్పుకుంటూ వస్తాను. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నాకు పీరియడ్స్ మిస్ అయిన 1-2 డేస్కే డౌట్ వచ్చింది. చెక్ చేసుకుంటే ఇంట్లోనే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందనమాట. అప్పుడు మేము యూఎస్లో ఉన్నాం కాబట్టి డాక్టర్కి అయితే మెయిల్ చేశాను నేను. డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళలేమైతే మనము మెయిల్ పెట్టొచ్చు. మెయిల్ చేస్తే డాక్టర్ ఏమన్నారంటే, ఇంకా ఓకే కంగ్రాట్స్, ఇక్కడైతే ఫస్ట్ 3 monthsలో ఓన్లీ ఒక్క విజిట్ ఉంటుంది, డాక్టర్ విజిట్. నువ్వు కేర్ఫుల్గా ఉండు, హెల్దీ ఫుడ్ తీసుకో, వెయిట్స్ అయితే లిఫ్ట్ చేయకు, అంతే. మనము ఫస్ట్ అయితే ఒకసారి అన్ని బ్లడ్ టెస్ట్లు అవి చేద్దాము. జనరల్ బ్లడ్ టెస్ట్లు, బ్లడ్ ప్రొఫైల్ మొత్తం చేసేసి జనరల్ బ్లడ్ టెస్ట్ మొత్తం చేద్దాము. ఇంకా ఫస్ట్ విజిట్లో ఉంటాయి కదా అన్ని టెస్ట్లు, సో అవన్నీ చేద్దాము. ఇఫ్ రిజల్ట్స్ అన్నీ ఓకే అయితే డైరెక్ట్ మనము 3rd monthలో విజిట్ పెట్టుకుందాము. ఏమన్నా ప్రాబ్లం ఉంటే అప్పుడు చూద్దాం అన్నట్టు చెప్పారు డాక్టర్. డైరెక్ట్ ల్యాబ్కి వెళ్ళేసి మీరు బ్లడ్ శాంపుల్స్ ఇస్తే సరిపోద్ది, నన్ను కలిసే అవసరం కూడా లేదు అని అన్నారు. అది కోవిడ్ టైంలో అనమాట. మంచి పీక్లో ఉంది కోవిడ్. అప్పుడు చాలా కేసెస్ అవుతూ ఉండే, భయం కూడా ఉందన్నమాట. అంటే హాస్పిటల్కి వెళ్ళాలి కదా ఎలా అనేసి చాలా మంత్స్ మేము ఇంట్లోనే జాగ్రత్తగా ఉండేది. ఇప్పుడు ఇంకా మ్యాండేటరీ కదా, వెళ్ళక తప్పదు. ఇంకా సరేలే, లక్కీగా 3 monthsలో ఓన్లీ 1 విజిట్ కదా, చూద్దామా 3 months అయ్యేలోపు కొంచెం కేసెస్ ఏమైనా తక్కువ అవుతాయి అన్నట్టు ఉండే మాకు. అనుకోకుండా 6th weekలో నాకు బ్లీడింగ్ అయిందనమాట. అంటే హెవీ బ్లీడింగ్ ఏం కాదు కానీ అయింది. మేము కాల్ చేసాము హాస్పిటల్కి. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు, లైక్ ఏమన్నా పెయిన్ ఉందా, పెయిన్ ఉంటే ఎట్ సైడ్ పెయిన్ ఉంది, హెవీ బ్లీడింగ్ అవుతుందా, ఇవన్నీ అడిగారు. బ్లీడింగ్ అయింది అంటే హెవీ బ్లీడింగ్ ఏం కాదు కానీ నార్మల్గా బ్లీడింగ్ అయింది, పెయిన్ అయితే ఏం లేదు అని చెప్పాను నేను. అంత వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు, సరేలే ఒకసారి విజిట్ అయితే పెట్టుకుందాం సేఫ్ సైడ్ అని డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేశారు. నా గైనిక్, నా పర్సనల్ నేను పెట్టుకున్న గైనిక్ ఆ రోజు అవైలబుల్ లేరనమాట. సో వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. కోవిడ్ వల్ల హాస్పిటల్లోకి ఎవరిని అలౌ చేయలేదు. అప్పుడు శ్రీధర్, హన్వి వచ్చారు నాతో పాటు, కానీ వాళ్ళ ఈవెన్ ఆ బిల్డింగ్ లోపలికి కూడా ఎవరిని అలౌ చేయలేదు. వాళ్ళు బయటే ఉన్నారు, నేను ఒకదాన్ని లోపలికి వెళ్ళాను. ఎవరికైనా ఒక భయం ఉంటుంది కదా నార్మల్గా హాస్పిటల్కి, దట్టు ఒక ఇష్యూ తోటి వెళ్తున్నాం మనం, ఇట్లా బ్లీడింగ్ అవుతుందన్న ప్రాబ్లం తోటి కొంచెం భయపడుతూనే వెళ్ళాను. నాకు నార్మల్గానే హాస్పిటల్ అంటే ఈవెన్ హన్విని తీసుకెళ్ళినా ఏదో తెలియకుండానే నా బీపీ పెరుగుతూ ఉంటుంది అనమాట. అలాంటి నేను ఒక్కదాన్ని ఒక ప్రాబ్లం తెలియలోపు టెన్షన్ తోటి వెళ్ళాను. వెళ్ళి డాక్టర్ అయితే అన్నారు, ఇప్పుడు జస్ట్ 6 weeks కదా, నీకు వేరే సిమ్టమ్స్ ఏం లేదు కాబట్టి అంత భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. సేఫ్ సైడ్ మనము బేబీ హార్ట్ బీట్ చెక్ చేద్దాము. 6 weeksకి ఒక్కొక్కసారి హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ మనకు ఒకవేళ హార్ట్ బీట్ వినిపించకపోయినా ఏం వరి అవ్వకండి, ఒక 2-3 weeks ఆగి మళ్ళీ మనం హార్ట్ బీట్ చెక్ చేద్దామని అంది డాక్టర్. చూస్తే లక్కీగా బేబీ హార్ట్ బీట్ అయితే వినిపించింది. సో నథింగ్ టు వరీ, హార్ట్ రేట్ కూడా బాగానే ఉంది బేబీది. చూద్దాము, ఒక్కొక్కరికి ఇట్లా బ్లీడింగ్, స్పాటింగ్ అవ్వడము కామనే, అంత వరి అవ్వాల్సింది ఏం లేదు అన్నారు డాక్టర్. మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఇంకా అట్లనే ఒక 1-2 weeks అయింది. మళ్ళీ 8th week స్టార్ట్ అయిన తర్వాత సేమ్ ప్రాబ్లం రిపీట్ అయిందనమాట. ఫస్ట్ 6th weekలో ఎలా అయిందో
సేమ్ మళ్ళీ బ్లీడింగ్ అయింది. మళ్ళీ డాక్టర్కి అదే హాస్పిటల్ కాల్ చేస్తే వాళ్ళు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు ఇంకొక డాక్టర్, మా పర్సనల్ గైనిక్ లేదు, ఆ రోజు ఫస్ట్ విజిట్కి వెళ్ళిన డాక్టర్ లేదు, ఇంకొక గైనిక్ ఉండే అనమాట. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. తను ఫస్ట్ సార్ లాగానే బేబీ హార్ట్ బీట్ చెక్ చేసింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని అంది. సో 6th వీక్లో కూడా ఇదే వచ్చింది కదా, అంటే మళ్ళీ 2 వీక్స్లో సేమ్ రిపీట్ అవుతుంది కదా ప్రాబ్లమ్. ఒకసారి చెక్ చేద్దామని చెక్ చేసి సర్వైకల్ పాలిప్స్ అని ఉంటాయి, అవి స్టార్ట్ అయ్యాయి. అది ఏ రీజన్ వల్ల అన్నా అయ్యి ఉండొచ్చు. ప్రెగ్నెన్సీ టైంలో కొందరికి ఆ ప్రెగ్నెన్సీ హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ సర్వైకల్ పాలిప్స్ స్టార్ట్ అవుతాయి. దానివల్ల ఇట్లా అప్పుడప్పుడు బ్లీడింగ్ అవ్వడము, డెలివరీ టైంలో హెవీ బ్లీడింగ్ అవ్వడం, అలాంటి ఇష్యూస్ ఉంటాయి. ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఒకవేళ ప్రెగ్నెన్సీలో లేనప్పుడు సర్వైకల్ పాలిప్స్ వస్తే అయితే జస్ట్ అది ఫ్యూ మినిట్స్ పని, మేము పుల్ చేసి తీసేస్తాము. కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నావు కాబట్టి అది యూటరస్కి అటాచ్ అయ్యి ఉండొచ్చు. ఒక్కొక్కసారి దాని దగ్గరలో ఉంటే మనం పుల్ చేసినప్పుడు యూటరస్కి ప్రాబ్లం రావచ్చు, బేబీకి ప్రాబ్లం రావచ్చు. అందుకే జనరల్గా మరీ ఏమన్నా హెవీ ప్రాబ్లం ఉంటే తప్ప ప్రెగ్నెన్సీ టైంలో సర్వైకల్ పాలిప్స్ రిమూవ్ చెయ్యం మేము. చూద్దాము, మళ్ళీ ఒకవేళ హెవీ బ్లీడింగ్ ఏమన్నా అయితే అప్పుడు ఒకసారి చూద్దామనేసి అన్నారు. లక్కీగా ఆ ప్రాబ్లం అయితే మళ్ళీ రిపీట్ అవ్వలేదు. కానీ ఇంకా విపరీతమైన ఇంకా 2nd మంత్లో ఫుల్ నాసియా, వామిటింగ్స్. ఏదన్నా ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఎంత ఇరిటేషన్ వచ్చేదో. లైక్ మనం గ్రాసరీస్ తెచ్చుకుంటాం కదా, చింతపండు ప్యాకెట్ ఓపెన్ చేసినా, ఏదన్నా పప్పుల ప్యాకెట్ ఓపెన్ చేసినా నాకు తెలియకుండానే ఇరిటేషన్ వచ్చేదన్నమాట. ఇంకేదన్నా ఓపెన్ చేసి ఉంటే శ్రీధర్ని ఓపెన్ చేసి కాసేపు అలా పెట్టి తర్వాత నేను యూజ్ చేస్తా అని చెప్పేదాన్ని. లక్కీగా ఈ ఆయిల్ వేడి చేస్తే స్మెల్కి, రైస్ కుక్ చేసే స్మెల్కి ఎలాంటి ఇరిటేషన్ కానీ అలా వచ్చేది కాదు. సో వంట మాత్రం చేసేదాన్ని. నేను అదొక్కటే చేశాను, ఇంకా ఏం చేయలేకపోయేదాన్ని. ఫుడ్ అయితే అస్సలు తీసుకోలేదు నేను. వంట ఒక్కటి ఏదో కష్టపడి చేయడము, అక్కడ పెట్టడము. ఎంత ఇంకా శ్రీధర్ అనేవారు బలవంతంగా కొంచెమన్నా తిను, వీక్ అయిపోతున్నావు, వామిటింగ్స్ అవుతాయి, నువ్వు తినేది తినాలి అని. కానీ అసలు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి తెలిసి ఉంటుంది, తినలేం మనం, ఏమి తినాలనిపించదు. ఆ వామిటింగ్ అయ్యి ఉండి మనకి ఏం టేస్ట్ తెలియదు, గొంతంతా ఒక రకంగా ఉంటుంది. బలవంతంగా కొంచెం తినాలని ట్రై చేసినా అది వితిన్ 1/2 అవర్ to 1 అవర్లో మొత్తం వామిట్ అయిపోయేది. అలా ఆల్మోస్ట్ నాకు 4th మంత్ వరకు సేమ్ అదే ప్రాబ్లం కంటిన్యూ అయింది. నేను ఒక నియర్లీ 5.5 kgs వెయిట్ లాస్ అయ్యానమాట ఫస్ట్ 4 monthsలో. ఇంకా కొంచెం నాసియా అనేది తగ్గడం స్టార్ట్ అయిన తర్వాత స్లోగా, అంటే మనం ఇన్ని 3-4 months తినకుండా ఉండి సడన్గా ఎక్కువ అయితే తినలేము కదా, స్లోగా కొంచెం ఫుడ్ పెంచడం అయితే స్టార్ట్ చేశాను నేను. కొంచెం అప్పుడు ఈ తగ్గిన వెయిట్ అనేది ఆగేసి వెయిట్ తగ్గడం అనేది ఆపి కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడం, 1/2 kg to 1 kg per month గెయిన్ అవ్వడం స్టార్ట్ అయింది. అలా ఒక 2 months ఇంకా తింటూ ఉన్న 6th month స్టార్ట్ అయింది. 6th మంత్లో మళ్ళీ ఒకసారి మనకి బ్లడ్ టెస్ట్ అండ్ షుగర్ టెస్ట్ చేస్తారు. ఏదన్నా ఇష్యూస్ ఉంటే లైక్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో గెస్టేషనల్ డయాబెటీస్ వచ్చినా ఆర్ ఎల్స్ పేరెంట్స్కి డయాబెటీస్ ఉన్నా మనకి ముందే చేస్తారనమాట షుగర్ టెస్ట్. ఎవ్రీ విజిట్లో యూరిన్లో షుగర్ టెస్ట్ అనేది చేస్తారు, కానీ ఈ గ్లూకోజ్ ఇచ్చి షుగర్ టెస్ట్ అనేది 6th మంత్లో చేస్తారనమాట. నార్మల్గా నాకు యూరిన్లో టెస్ట్ చేసినప్పుడు షుగర్ ఏం లేదు. సో 6th మంత్ టెస్ట్కి ఇచ్చేసి వచ్చాము, బ్లడ్ అండ్ షుగర్ టెస్ట్కి. రిజల్ట్ కోసం అయితే ఎవరికైనా ఉంటుంది కదా, ఏమైందో వస్తుందో రాదో చూద్దాము అనేసి చూస్తే 2 రిజల్ట్స్లో నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ అంటే లైక్ బ్లడ్ టెస్ట్లో ఐరన్ తక్కువ ఉంది అని వచ్చింది. షుగర్ టెస్ట్లో 1 hour గ్లూకోజ్ టెస్ట్ చేస్తే అది కూడా బార్డర్ కన్నా కొన్ని పాయింట్స్ ఎక్కువ ఉంది అనేసి వచ్చిందనమాట. ఇంకా మా డాక్టర్ మెయిల్ పెట్టారు, అంటే ఓన్లీ 1 hourది మనం టెస్ట్ చేసేసి నీకు గెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిందని కన్ఫర్మ్ చేయమమ్మా, మనం ఒక 2-3 days గ్యాప్ తీసుకొని నువ్వు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి 3 hours గ్లూకోజ్ టెస్ట్ అనేది చేయించుకో. అది చేయించుకొని ఇఫ్ ఇన్ కేస్ అందులో కూడా నీకు రిజల్ట్ ఈ బార్డర్ కన్నా ఎక్కువ వస్తే ఇంకా మేము కన్ఫర్మ్ చేస్తాం నీకు డయాబెటీస్ వచ్చింది అనేసి అన్నారు. ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ని గెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. 99.9% అది ఆఫ్టర్ డెలివరీ ఆటోమేటిక్గా తగ్గిపోద్ది అనమాట. ఎవరో ఒకళ్ళిద్దరిలో అది కంటిన్యూ అయిద్దంట, కానీ ఎంత తగ్గినా ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయంట.
మేము టెస్ట్ అయితే ఇచ్చేసి వచ్చాము. యాజ్ ఐ సెడ్ బిఫోర్, అక్కడ ఎవరిని అలౌ చేయట్లేదు కాబట్టి నేను ఒక్కదాన్ని వెళ్ళాను. బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేసి వచ్చాను ల్యాబ్కి వెళ్ళి. 3 hours వెయిట్ చేయాల్సి వచ్చింది. మనము ఫాస్టింగ్ది అండ్ గ్లూకోజ్ తీసుకున్న ఎవ్రీ అవర్కి 3 times ఇవ్వాలన్నమాట. మొత్తం 4 samples ఇవ్వాలి. ఆ రిజల్ట్స్ వచ్చాయి ఆ రోజు నైట్. అందులో కూడా సేమ్ ఫాస్టింగ్ది మనకు ఉండాల్సిన దాని రేంజ్లోనే ఉంది, కానీ మిగతా 3 గ్లూకోజ్ తీసుకున్న తర్వాత ఎక్కువే ఉన్నాయన్నమాట. బార్డర్ కన్నా ఒక 5 to 10 points ఎక్కువ ఉంది షుగర్ అనేది. సో డాక్టర్ మెయిల్ పెట్టారు, గెస్టేషనల్ డయాబెటీస్ స్టార్ట్ అయింది, సో కేర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ అయితే ఒక డైటీషియన్ తోటి అపాయింట్మెంట్ ఇప్పిస్తా, మాట్లాడేసి మనం డైట్ ప్లస్ ఎక్సర్సైజ్ అంటే ఇంకా ప్రెగ్నెన్సీలో మోస్ట్లీ మనం వాకింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి, వేరే చేయలేము కదా ఎక్కువ. సో వాకింగ్ అండ్ డైట్ త్రూ కంట్రోల్లో ఉండేటట్టు చూసుకుందాము. ఒకవేళ అట్లా కంట్రోల్ అవ్వకపోతే అప్పుడు ఇంకా కంపల్సరీ మనము టాబ్లెట్స్ ఆర్ ఇన్సులిన్ ఇంజెక్షన్ స్టార్ట్ చేయాలి అని చెప్పారు డాక్టర్. ఇంకా అప్పుడు నా పరిస్థితి చూడాల్సింది, ఇటు ఐరన్ తక్కువైంది కాబట్టి ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, షుగర్ ఉంది కాబట్టి ఫుడ్ తక్కువ తీసుకోవాలి, ఎస్పెషల్లీ మనకి అలవాటైన కార్బోహైడ్రేట్స్ని తగ్గించాలి. నేను లక్కీగా దాని ముందే మీరు నా డైట్ వీడియో చూసుంటే వెయిట్ లాస్ జర్నీది నేను కొంచెం చేంజెస్ ఆల్రెడీ తీసుకొచ్చా. అంటే ప్రోటీన్ని పెంచి కార్బోహైడ్రేట్స్ తగ్గించడం అనేది ముందు కొన్ని ఇయర్స్ నుంచే నేను చేంజ్ తీసుకొచ్చా. కానీ షుగర్ వచ్చిన తర్వాత ఎక్స్ట్రీమ్ రేంజ్లో చేయాలి. అది షుగర్ టెస్ట్లు చేసుకోవాలి, చాలా ఉంటాయి. నేను ఇన్ డీటెయిల్గా ఓన్లీ గెస్టేషనల్ డయాబెటీస్ గురించి ఒక సపరేట్ వీడియో అయితే పెడతా అండి. ఈ మధ్య చాలామందికి అది వస్తుంది. నాకైతే లక్కీగా అక్కడ మంచి డైటీషియన్ దొరకడం వల్ల వాళ్ళు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ నేనైతే ఫాలో అయ్యాను. నాకు కంట్రోల్లోనే ఉంది. జస్ట్ ఎక్సర్సైజ్ అండ్ ఆ డైట్ వల్ల ఎటువంటి ట్యాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకునే అవసరం అయితే రాలేదు. నేను ఎలాంటివి ఫాలో అయ్యాను, ఏముంటాయి అవన్నీ నేను క్లియర్గా ఆ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే మనం ఈ ప్రెగ్నెన్సీ జర్నీని కంటిన్యూ చేద్దాం. ఆ టైంలో నేను చాలా ఫీల్ అయ్యా అనమాట. ఒక 2-3 times నాకు ఏడ్పు వచ్చేసింది. చేసా కూడా, ఏంటిది ఫస్ట్ నుంచి ఏదో ఒకటి అవుతుంది, ఇప్పుడు కొంచెం నార్మల్ అయిపోయా, అన్నీ మంచినే తింటున్నా, ఇంకేం ఇష్యూస్ లేవు అనుకున్న టైంలో మళ్ళీ ఇవి స్టార్ట్ అయింది అన్నట్టు నాకు బాధ అనిపించేది. ఇంకా ఆకలి అయినా తినలేం కదా, కంట్రోల్డ్గా ఉండాలి. ఇంకా ఎవ్రీ డే 4 times ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ తీసుకుంటూ మనము టెస్ట్ చేసుకుంటూ ఉండాలి షుగర్ లెవెల్స్. అట్లా చాలా ఫీల్ అయ్యా. మా డాక్టర్ ఇంకా ఇండియాకి వద్దాము డెలివరీకి అన్నట్టు అనుకున్నాం అనమాట. అక్కడ నేను పెట్టుకున్న డాక్టర్ నార్త్ ఇండియనే అనమాట. తను వచ్చే ముందు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని కాల్ చేసింది. చేస్తే ఇంక ఇట్లా అదే అప్పుడే రిజల్ట్స్ వచ్చిన 1 week to 10 daysకి. అప్పుడు కొంచెం నేను చెప్పా, అంటే ఇట్లా నాకు బాధగా ఉంది, ఇట్లా వచ్చింది, ఇది తక్కువ ఉంది, అది ఎక్కువ ఉంది, ఐ మీన్ ఐరన్ తక్కువ ఉంది, షుగర్ ఎక్కువ ఉంది అనేసి చెప్తే డాక్టర్ ఉంది, ఇప్పుడు ఏం చేయలేం కదా దీప్తి, ఇంతకన్నా పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ ఉన్న ప్రెగ్నెన్సీస్ కూడా నేను చాలా చూశాను, వాళ్ళు కూడా హెల్దీ బేబీని డెలివర్ చేశారు, మదర్ కూడా హెల్దీగా హ్యాపీగా ఉంది, ఇప్పుడు నువ్వు ఆలోచించి బాధపడి ఏం అయితే చేయలేవు కదా, ఒక ఐరన్ ట్యాబ్లెట్ ఎక్కువ తీసుకో ఎవ్రీడే, కొంచెం డైట్లో కాన్షియస్గా ఉండు, టైం కుదిరినప్పుడల్లా నీకు వీలైనప్పుడల్లా వాకింగ్ చెయ్యి, ఏం అవ్వదు, హ్యాపీగా ఉండు అనేసి కొంచెం సపోర్ట్ చేశారనమాట. మనకి మెయిన్ ఆ టైంలో మెంటల్ సపోర్ట్ ఎవరన్నా ఇస్తే అదే మనకి చాలా ఇదిగా ఉంటుంది కదా, ఎంతో బూస్టింగ్ లాగా ఉంటుంది. ఇంకా సరే నేను కూడా అనుకున్నా ఎన్ని రోజులు బాధపడతాం, అప్పటికి జస్ట్ 6th month కదా, ఇంకో 3 months ఉండాలి, తర్వాత డెలివరీ, ఇదంతా మనం ఇదంతా బాధపడుతూ అయితే ఉండలేం కదా ఎవ్రీడే. సరే ఐరన్ ట్యాబ్లెట్ అయితే తీసుకుందాము. ఇంకా డైట్ ఫస్ట్ 1 week చాలా కష్టంగా అనిపించేది, ఇంకా తర్వాత అది అలవాటు అయిపోయింది అనుకోండి, అలా ఫాలో అవుతున్నాము. ఇంకా ఇండియా ట్రిప్ వద్దాము డెలివరీకి అనుకున్నాము. అది కోవిడ్ టైంలో ఆలోచించాం, ప్రెగ్నెన్సీ టైంలో ట్రావెల్ చేయడం ఓకేనా, మళ్ళీ హన్వీ కూడా ఉంది కదా, పాపని తీసుకొని రావాలి, ఎలా ఉంటుంది అనేసి అనుకున్నాం. కానీ ఇంకొక ఆప్షన్ కనిపించలేదన్నమాట మాకు. అమ్మ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి విజిటింగ్ వీసా లేదు, మరి ఆ మేనేజ్ చేద్దామా అంటే శ్రీధర్ మీద బర్డెన్ ఎక్కువ అయిపోద్ది అనిపించింది. సరే ఏదైతే అదైతే ట్రావెల్ అయితే చేద్దాం అనుకున్నా. ఎవరన్నా ప్రెగ్నెన్సీ టైంలో ఫ్లైట్లో ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే, ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో చెప్పండి. ఒకవేళ నాకు తెలిస్తే నేనైతే ఆన్సర్లో చెప్పడానికి ట్రై చేస్తా.
ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నా అంటే నేను ట్రావెల్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు కొన్ని డౌట్స్ వచ్చాయన్నమాట. ఏం క్యారీ చేయాలి, లేకపోతే ఏ వీక్ వరకు ట్రావెల్ చేయొచ్చు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇవన్నీ డౌట్స్ వచ్చాయి. సో అట్లా ఎవరికైనా ఉంటే నేను ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను కొన్ని షేర్ చేసుకుంటా. 28 వీక్స్ వరకు మ్యాక్సిమం అన్ని ఎయిర్వేస్ ఎలవ్ అయితే చేస్తారండి ట్రావెల్ చేయడానికి. 28 వీక్స్ దాటిన తర్వాత కొన్ని ఎయిర్వేస్ ఎలవ్ చేయరు, అంటే ఎలవ్ చేస్తారు విత్ డాక్టర్స్ లెటర్ అనమాట. మనం డాక్టర్ దగ్గర నుంచి లైక్ పర్మిషన్ లెటర్ లాగా తీసుకొని రావాలి, మన హెల్త్ కండిషన్ బాగానే ఉంది, మనం ఫ్లైట్ జర్నీ చెయ్యొచ్చు అన్నట్టు. నేను ట్రావెల్ చేసినప్పుడు 28th వీక్ 3 days ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇంకా సేఫ్ సైడ్ డేస్ డిఫరెన్సే కదా 28 వీక్స్కి. లెటర్ అయితే తీసుకొద్దాం, మ్యాండేటరీ ఏం లేకుండే అప్పుడు, కానీ సేఫ్ సైడ్ అన్నట్టు నేను లాస్ట్ విజిట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. అప్పుడు ఇంకా డాక్టర్ అవన్నీ చెక్ చేసి లెటర్ ఇచ్చారు. ఇంకా వెయిట్ చెక్ చేసి డాక్టర్ అని అనమాట, లక్కీగా నువ్వు వెయిట్ తక్కువే ఉన్నావు, ఈ షుగర్ వచ్చినప్పుడు వెయిట్ ఎక్కువ ఉంటే ఇంకా వాళ్ళకి ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, రిస్క్ ఎక్కువ అయిపోతుంది. సో నువ్వు వెయిట్ తక్కువ ఉన్నావు కాబట్టి ఓకే, మనము డైట్ త్రూ మేనేజ్ చేయడం చూద్దాము. ఈవెన్ నువ్వు ఇండియా వెళ్ళినా మీరు నాతో కాంటాక్ట్లో ఉండొచ్చు, డైట్లో కానీ ఇంకా వేరే వాటిల్లో డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చు, మేము షేర్ చేసుకుంటాము, మీకు ఆన్సర్ ఇస్తాము, రిప్లై ఇస్తాము అన్నట్టు చెప్పారు. ఓకే అని చెప్పేసి వచ్చాం. మేము వచ్చిన తర్వాత కొంచెం ఇక్కడ సెట్ అవ్వడానికి టైం పడుతుంది కదా, మోర్ ఓవర్ 14 days క్వారంటైన్లో ఉండాలి కదా, వేరే కంట్రీ నుంచి ట్రావెల్ చేసి వచ్చాం కాబట్టి హోమ్ క్వారంటైనే ఉండే. మేము అక్కడ కోవిడ్ టెస్ట్ చేయించుకొని వచ్చామన్నమాట ముగ్గురము. పాపం హన్వి అయితే చాలా ఏడ్చింది, పెద్దవాళ్ళకి పెయిన్ ఉంటుంది కదా కోవిడ్ టెస్ట్ చేసేటప్పుడు, ఇంకా తప్పదు కాబట్టి చేయించుకున్నాము. అందరికీ కోవిడ్ నెగిటివ్ వచ్చింది. మేము మంచి జర్నీ చేసేసి వచ్చి 14 days అయితే హోమ్ క్వారంటైన్లో ఉన్నాము. క్వారంటైన్ అయిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ మళ్ళీ ఒక హాస్పిటల్ చూసుకోవాలి, ఒక డాక్టర్ని చూసుకోవాలి కదా. సో రెయిన్బోకి వెళ్దామనేసి అనుకున్నాం ముందే. ఇంకా డాక్టర్ అయితే ర్యాండమ్గా పిక్ చేసామన్నమాట. ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ రెయిన్బోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కానీ వేరే బ్రాంచెస్లో. ఇంకా సరే ఏదో ఒక డాక్టర్ దగ్గరికి అయితే వెళ్దాము, అప్పటికి ఇంకా 7th month కదా, ఇంకొక 2-3 monthsే కదా అన్నట్టు అనుకున్నాం. డాక్టర్ని చూసుకొని డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా వాళ్ళు నేను ముందు రికార్డ్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చా US నుంచి వచ్చేటప్పుడు, కానీ వాళ్ళు పెద్దగా ఏం చూడలేదు. వీళ్ళు మళ్ళీ ఒక స్కాన్ చేశారు, మళ్ళీ బ్లడ్ ప్రొఫైల్ అన్ని టెస్ట్లు. వీళ్ళు ఫస్ట్ మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తారో ఆ 7th monthలో కూడా నాకు అవన్నీ రిపీట్ చేశారనమాట. ఒక బేబీ అనాటమీ స్కాన్ ఇక్కడ టిఫా చేస్తారు కదా, అక్కడ 5th monthలో బేబీ అనాటమీ స్కాన్ చేస్తారనమాట. అదొక్కటి మాత్రం కొంచెం క్లియర్గా చూసారు, ఎందుకంటే బేబీ హెల్దీగా ఉందా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవా అది చూడాలి అన్నట్టు. అదొకటి. మళ్ళీ జెనెటికల్ డిఫెక్ట్స్ టెస్ట్ 3rd monthలో నేను చేయించుకున్నా, సో ఆ టెస్ట్ది కూడా చూసారనమాట. ఇంకా మిగతా నార్మల్ జనరల్వి స్కాన్, బేబీ వెయిట్ అదంతకి స్కాన్ అండ్ బ్లడ్ టెస్ట్లు చేశారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కొంచెం వీక్గా ఉన్నావు నువ్వు, కాకపోతే చెప్తున్నావు కదా డైట్లో ఉన్నా, అంటే షుగర్ వల్ల డైట్లో ఉన్నా అనేసి, ఇంకా అదే ఫాలో అవ్వు చూద్దాం అన్నట్టు అన్నారు. ఒకసారి అయితే మళ్ళీ నెక్స్ట్ మంత్ షుగర్ టెస్ట్ చేసుకొని చూద్దాము. అంటే ఎవ్రీడే నేను ఇంట్లో చేసుకునేదాన్ని, కానీ బయట మనం ల్యాబ్లో చేసుకునే దానికి ఇంట్లోకి కొన్ని పాయింట్స్ డిఫరెన్స్ అయితే వస్తుంది. ఒకసారి బయట కూడా చేయించుకుందాము నెక్స్ట్ మంత్లో అన్నట్టు చెప్పారు ఆ డాక్టర్. మేము ఆ 8th monthలో ఒకసారి బయట కూడా షుగర్ టెస్ట్ చేయించుకుంటే లక్కీగా కంట్రోల్లోనే ఉందన్నమాట. అంటే విత్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అది కంట్రోల్లోనే ఉండేది నాకు. ఇంకా రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళామన్నమాట డాక్టర్ దగ్గరికి. ఏంటో మాకు తెలియకుండా మేము యుఎస్లో ఉన్నప్పుడు అక్కడ 2nd wave అయ్యి ఫుల్ పీక్లో ఉండే కోవిడ్, ఇక్కడికి వచ్చిన ఫ్యూ వీక్స్కి ఇక్కడ 2nd wave స్టార్ట్ అయ్యి ఇక్కడ ఒక రేంజ్లో పెరిగిపోయాయి అనమాట కేసెస్. ఇంకా హాస్పిటల్ మ్యాండేటరీ కాబట్టి వెళ్ళే వాళ్ళం, డబుల్ మాస్క్ పెట్టుకొని, ఫేస్ షీల్డ్ పెట్టుకొని, గ్లౌజెస్ వేసుకొని, ఇంకా తప్పదు కదా. కానీ డెలివరీకి వెళ్ళి జాయిన్ అయి ఉన్నప్పుడు ఆబ్వియస్గా 3-4 days ఉండాల్సే వచ్చేది. కానీ విజిటింగ్ టైంలో మేము తీసుకోవాల్సిన ప్రికాషనరీ మెజర్స్ అయితే తీసుకొని వెళ్ళే వాళ్ళం డాక్టర్ దగ్గరికి. 9th month వరకు మంత్లీ ఒకసారి వస్తే సరిపోద్ది అంది డాక్టర్. ఇంకా 9th month స్టార్ట్ అయ్యాక బై వీక్లీ, ఇంకా లాస్ట్ 3 weeks అయితే ఎవ్రీ వీక్ ఒక చెకప్ ఉండేది. యుఎస్లో నాకు చెప్పారు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి, అదే ఫస్ట్ డెలివరీకి ఇప్పటికి 5 years గ్యాప్ వచ్చింది కాబట్టి వీ కెన్ గో ఫర్ నార్మల్ అన్నట్టు అన్నారనమాట.
ఇక్కడ నేను వచ్చాక అడిగా ఇట్లా అక్కడ నార్మల్ చేస్తా అన్నారు, అంటే ఫస్ట్ సి సెక్షనే కానీ గ్యాప్ వచ్చింది కాబట్టి ట్రై చేద్దాం అన్నారంటే అలా అన్నారా, ఓకే చూద్దాము కానీ మోస్ట్లీ ఫస్ట్ సి సెక్షన్ అయితే సెకండ్ టైం కూడా అయిద్ది. ఇఫ్ ఇన్ కేస్ మనకి డ్యూ డేట్ కన్నా ముందే న్యాచురల్గా పెయిన్స్ రావడము లేకపోతే అట్లా ఏమన్నా ఉంటే అప్పుడు చూద్దాము, కానీ నువ్వు పెద్ద హోప్స్ అయితే పెట్టుకోకని చెప్పింది డాక్టర్ ఫస్ట్ విజిట్ రోజే. సరే చూద్దాంలే ఇంకా సి సెక్షన్ అయిద్ది అన్నట్టు నేను అనుకున్నా. సో నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తా, లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా ఇది. నాకు సి సెక్షన్ అయిందా నార్మల్ అయిందా, కోవిడ్ పీక్లో ఉంది కదా అప్పుడు కోవిడ్ టెస్ట్లు చేసేవాళ్ళు కదా, ఏమన్నా కోవిడ్ వచ్చిందా, అదన్నీ నేను నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.